హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరొక వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. సో, ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే మేము సండే రోజు ఏమేం చేసావో అవి కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. సో, వీడియోలోకెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో, మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొచ్చేస్తాను. సో, వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. మీకైతే ఎక్కడా కూడా బోర్ అయితే ఉండదనమాట. ఓకే. డైలీ అయితే వ్లాగ్స్ పెట్టడానికైతే నేను ట్రై చేస్తానండి. లాంగ్ వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక నుంచి లాంగ్ వీడియో పెడతాను. ఓకే. సో, ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ టిఫిన్‌లోకి చపాతీ అయితే చేశామండి. అలాగే చపాతీలోకి కాంబినేషన్ ఆలు కుర్మా అయితే చేసిందనమాట మా చెల్లి. సో, చపాతీ, ఆలు కుర్మా అయితే టేస్ట్ చాలా చాలా బావుంటుందనమాట. అలాగే మధ్యాహ్నం లంచ్‌లోకి చికెన్ కూడా అయితే తీసుకొచ్చేసాడనమాట మా తమ్ముడు. ఓకే. సో, మీకైతే ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే మనము ఏది చేసినా గానీ, ఏ పని చేసినా గానీ కష్టపడి చేస్తే మనకి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుందనమాట. నేను దాన్నైతే నమ్ముతాను. సో, కష్టపడకుండా ఊరక వచ్చిందైతే నేను ఏ రోజు కూడా తీసుకోనండి. వృధా కష్టపడకుండా వచ్చింది అది వృధాగానే పోతుంది గానీ మనకి అయితే ఉండదనమాట. నేను దాన్నైతే నమ్ముతాను. నేను ఏది చెప్పినా గానీ పాజిటివ్‌గానైతే తీసుకుంటాననమాట. నెగెటివ్‌గా అయితే నేను ఏ రోజు గూడా ఆలోచించను. ఏది చెప్పినా గానీ, చిన్నవాళ్ళు చెప్పినా గానీ నేను పాజిటివ్‌గానే తీసుకుంటానండి. అలాగే వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళు అభివృద్ధిలోకొస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మనం సక్సెస్ కావట్లేదు. ఆ! ఏ ఏ కష్టపడినా గానీ ఇలానే ఉంటుంది అనే మాటలు మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. మనము కష్టపడుతూ పోతూ ఉంటే మనకి తగ్గ ప్రతిఫలం అనేది మనకి తప్పకుండా దేవుడిస్తాడు. నేను దాన్నైతే నమ్ముతాను ఎప్పటికీ కూడా. సో, అది ఎవరైనా గానీ అలానే ఆలోచించాలండి. మనము కష్టపడుతూ పోతూ ఉంటే మనకి తగ్గ ప్రతిఫలం మనకొస్తుంది. వాళ్ళు ఎదుగుతున్నారు, మనం ఇలానే ఉన్నాం అనే మాటలు మాత్రం మనం ఎప్పుడు గూడా అనుకోకూడదు. నెగెటివ్‌గా మాత్రం తీసుకోకూడదండి. మనము మంచిగా ఎప్పుడు గూడా పాజిటివ్‌గా ఉంటే మనకి అన్నీ గూడా పాజిటివ్‌గానే జరుగుతా ఉంటాయి. ఓకే. సో, దీన్ని మాత్రం నేను నమ్ముతాననమాట. ఫస్ట్ నుంచి కూడా నేను పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. ఏ రోజు గూడా నేను ఎవరు ఏది చెప్పినా గానీ, ఏంది వాళ్ళు ఇలా చెప్పారు, ఒకళ్ళు అలా చెప్తున్నారు అని మాత్రం నేను ఏనాడు గూడా అనుకోలేదు. సో, ఎవరు ఏది చెప్పినా నాకంటే చిన్నవాళ్ళు చెప్పినా గానీ నేను ఆ మాటలు తీసుకుంటాను. పాజిటివ్‌గానే ఆలోచిస్తాను నేను గూడా. ఓకే. సో, ఇక్కడైతే టిఫిను చేసేసిన తర్వాత బట్టలైతే తీసి డాబా మీదకైతే వెళ్ళి బట్టలైతే ఆరేసాననమాట. సో, చూసారు గదా! ఎండ అయితే విపరీతంగా అయితే ఉందనమాట. మే నెలంతా గూడా వర్షాలు పడుతూ ఉన్నాయండి. మే నెల స్టార్ట్ కాడ్నుంచి ఎండ్ దాకా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అసలు సమ్మర్ లాగైతే లేదనమాట ఈ ఇయర్ అయితే. సో, మళ్ళీ జూన్ స్టార్ట్ అయిన కాడ్నుంచి ఎండలైతే బాగా కొడుతున్నాయనమాట ఎండలు. చూసారు గదా! టె టైము 10 అయింది. 10కే మిట్ట మధ్యాహ్నం లాగైతే ఉందనమాట ఎండ. సో, చూసారు గదా! అలాగే డాబా మీద బట్టలైతే ఆరేసాననమాట. సో, చూసారు గదా! లొకేషన్ అయితే చాలా చాలా బావుంది. అలాగే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాననమాట. సీనరీ అంతా గూడా బావుంది అని చెప్పేసేసి. ఓకే. సో, మాది పల్లెటూరు గాబట్టి మాకైతే చాలా బావుంటుందండి. ఇక్కడ మా ఇంటి దగ్గర గూడా చాలా బావుంటుందనమాట. ఆహ్ ప్లేస్ అయితే బావుంటుంది. అలాగే చెట్లన్నీ గూడా పచ్చని చెట్లు, గాలి కూడా బాగా వీస్తూ ఉంటుందండి. చాలా బావుంటుందనమాట మా ఇంటి దగ్గరైతే. ఓకే. సో, ఇక్కడైతే నేను డాబా మీద బట్టలన్నీ గూడా ఆరేసి కిందకైతే వెళ్ళిపోయానండి. సో, తర్వాత ఇక్కడ మా తమ్ముడు చికెన్ అయితే తీసుకొని వచ్చాడనమాట. చికెన్ తీసుకొనొస్తే అమ్మ అయితే చికెన్ పులుసయితే పెడుతుందండి. మా అమ్మ చికెన్ పులుసు చాలా బాగా చేస్తుందనమాట. చికెన్ కూర చేస్తది. అలాగే మటన్ చేస్తది. చాలా బాగా అయితే చేస్తదనమాట. ఆహ్, ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా సింపుల్‌గా అయితే వేస్తదండి. అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి ఈ చికెన్ పులుసు. ఇక్కడైతే ఆనియన్సు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే టొమాటో ముక్కలు అన్నీ గూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, గళ్ళుప్పు వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపెట్టేసుకున్న తర్వాత మనము శుభ్రంగా వాష్ చేసిన చికెనయితే ఇందులో వేసుకొని అమ్మ అయితే గరిటెతో తిప్పదండి. ఎందుకంటే ముక్క చెతురయిద్దని చెప్పి ముందు అవి పసుపు అన్నీ వేసిన తర్వాత గిన్నెనైతే అటు ఇటు ఒకసారి కదుపుతూ ఉండిద్దండి. తర్వాత
అల్లం వెల్లుల్లి పేస్టు, కారము అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మనము మసాలా వేసుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ పోసుకొని అవైతే ఈ గిన్నెలో వేసుకోవాలండి. చూసారు కదా చికెన్ పులుసు అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. అలాగే టేస్ట్ కూడా అయితే చాలా బాగా కుదిరిందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తుందండి అమ్మ. సింపుల్గా అయితే చేస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ పులుసు చూసారు కదా, వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడైతే నేను అమ్మ చికెన్ పులుసు చేసింది కదా, సో లంచ్ అయితే చేసేస్తున్నామండి. ఇక్కడ నేను మా పాప నేను ఇద్దరం కూడా మధ్యాహ్నము అన్నం అయితే తింటున్నాం అనమాట. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చికెన్ పులుసు. ఓకే. సో చికెన్ తినేసిన తర్వాత నానైతే మామిడికాయలు తీసుకొచ్చాడండి. అమ్మ మామిడికాయలు అయితే కట్ చేసేసి మాకైతే ఇస్తుందనమాట. సో చూసారు కదా, మేము నాన్ వెజ్ తిన్నా కానీ ఎప్పుడు తిన్నా కానీ ఇట్లాగా మామిడికాయలు అయితే తింటామండి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట మామిడికాయలు అయితే. సో ఇక్కడైతే మామిడికాయలు అది తిన్న తర్వాత కొంచెం అన్నం అయితే తిన్నాం కదా, అలాగే కొంచెం రిలాక్స్గా ఉంటానికి అని చెప్పేసి వాకింగ్ చేద్దామని చెప్పి ఇంటి దగ్గర అయితే మా పెదనాన్న వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. వెళ్తుంటే మా మేనగోళ్ళు అయితే వెనక వస్తుందనమాట. సో మళ్ళీ నేను వెళ్ళి మా మేనగోళ్ళని అయితే ఇంటి దగ్గర అయితే ఇంట్లో వదిలిపెట్టేసేసి నేనైతే వెళ్తున్నాను అనమాట మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. వాళ్ళకైతే మల్లెపూల తోట అయితే ఉందండి. సో మల్లెపూలు అయితే చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ జూన్ నెలలో. అయితే వాళ్ళైతే మా పెద్దమ్మ అయితే తీసుకొచ్చేసి తోటలో అవి కోసుకొచ్చి మల్లెపూలు మాల అయితే కడుతుందనమాట. సో అదైతే మీకు చూపిస్తాను, ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. సో వీడియో అయితే ఎట్లా ఉందండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. సో చూసారు కదా, ఇక్కడైతే మల్లెపూలు కోసుకొచ్చి మాలలు అయితే కడుతున్నారనమాట. ఓకే.